రాత్రికాల ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, గణపరచడానికి, మీకు ప్రార్థించడానికి, మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి, బలము శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. అయ్యా, మీ కార్యములు ఎంతో దొడ్డవి దేవా. మీరు పరిశుద్ధుడవు తండ్రి, నీతిమంతుడవు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ అపారమైన జ్ఞానం ముందు మా జ్ఞానం ఏ పాటిది దేవా. నీ బలమైన శక్తి గల కార్యముల ముందు మా కార్యములు ఏ పాటివి దేవా. నీ పరిశుద్ధత ముందు మా పరిశుద్ధత ఏ పాటిది అయ్యా. దేవా, మీరు అనంత జ్ఞానం కలిగిన దేవుడవు ప్రవ్వా, మహా గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, మేము ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము తండ్రి. అటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అల్పులము దేవా, అయోగ్యులం ప్రవ్వా, అసహ్యమైన కార్యములు చేసే వారము, ఎందుకు పనికిరాని వారము. అయ్యా, మమ్ములను క్షమించి దేవా, మీ రూపంలోనికి మమ్మను మార్చుకున్నారు తండ్రి. మీరు పరిశుద్ధుడు గనుక మమ్మను కూడా పరిశుద్ధుల గుంపులో ఉంచారు దేవా. మా కొరకై మీ ప్రాణం పెట్టారు తండ్రి. మమ్మను మీ బిడ్డలుగా మార్చుకున్నారు దేవా. అయ్యా, మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మమ్మను విడవక మా ఎడల చూపుతున్న మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మంచి కాపరిగా మా ఎడల మీరుంటూ మా జీవితాలలో లేమిని, దరిద్రతను తీసివేసి మమ్మను నిత్యము కాచి కాపాడే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా ప్రార్థనలు ఆలకించే దేవుడోగా, మేము మొరపెట్టినప్పుడు మా మొరలకు చెవియొగ్గే దేవుడోగా, గొప్ప జవాబును అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో ఏ ఒక్కరూ లేరు దేవా. అయ్యా, మీలాగా మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు ప్రవ్వా. అయ్యా, మీ గొప్ప త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు సర్వాధికారములు కలిగిన దేవుడో ప్రవ్వా, సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వోన్నతమైన స్థలంలో నివసించే దేవుడవు. ఆదియు నీవే తండ్రి, అల్ఫయు నీవే ప్రవ్వా, ఒమేగాయున్న మా దేవా. మీ బలమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలీడల మీరే కనికరం చూపించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ అన్ని విషయాలలో మీరే వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా. అయ్యా, మా మధ్య మీరున్నందుకు స్తోత్రాలు తండ్రి. మా మొరలను ఆలకించే దేవుడోగా, మాకు సహాయం అందించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా జీవితాలలో, మా కుటుంబాలలో అసాధ్యమైన కార్యములను, అద్భుతములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మాకెదురయ్యే ప్రమాదాల నుండి, అపాయాలు, ఆటంకాల నుండి, శత్రువుల పన్నాగాల నుండి మమ్మను రక్షించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా మీ కనుపాపు వలె మమ్మను భద్రపరిచినారు దేవా. జయ జీవితాన్ని అనుగ్రహించారు దేవా. ప్రతి పరిస్థితిలో తోడయుండి నడిపించారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలను అన్ని విషయాలలో ఎదగనీయకుండా ఆపే దురాత్మ శక్తులను దూరపరచండి దేవా. అపవిత్రాత్మలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబాలలో ఉన్న పాపాలను, శాపాలను నీ బిడ్డలకు ఆశీర్వాదాలుగా మార్చండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అకాల మరణాల నుంచి బిడ్డల కుటుంబాలను రక్షించండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము ప్రాణాలతో ఉన్నంత కాలం మీ పరిచర్య చేసే వారిమిగా, మీ రాజ్య సువార్త ప్రకటించే వారిమిగా, అనేకులను మీ యొద్దకు నడిపించే వారిమిగా మేముండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మా కుటుంబాలను దీవించండి దేవా. మా కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి దేవా. ఆశీర్వదించండి దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి
మీరే మమ్మను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పనిచేసే స్థలాలలో మా బిడ్డలు ఎటువంటి ఆటంకాలకు గురి కాకుండా మీరే వారిని భద్రపరచండి దేవా. అపవిత్రాత్మలను వారి యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మమ్మను పైకి రానియకుండా ఆపే దుష్ట శక్తులను సంపూర్ణంగా మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేసే పనులలో సఫలతను అనుగ్రహించండి దేవా. మా ప్రయత్నాలన్నింటినీ మీరు సంపూర్ణంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, పట్టణాలు, గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రజలందరినీ మీరు దీవించండి దేవా. అధికారులందరినీ భద్రపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుచుండగా ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బాధ కలిగించే పరిస్థితులను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మా కుటుంబంలో ఉండే శోధనలన్నిటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మాకు సహాయం అందించే దేవుడో మీరే దేవా. మాకు తోడుగా ఉండే ప్రభుడో తండ్రి. అయ్యా, మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మీదనే ఆశ పెట్టుకుంటున్నాము దేవా. మీ సహాయం కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, రకరకాల కష్టాలను, బాధలను బట్టి గుండె చెదరని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు బాగు చెయ్యండి దేవా. గాయపరచబడిన బిడ్డల గాయాన్ని మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను మరలా కలపండి దేవా. విడిపోయిన భార్య భర్తల్ని కలపండి తండ్రి. ఈ విధంగా దేవా, నీ బిడ్డల హృదయాలను మార్చండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. ఎందరైతే దేవా రాత్రికాల సమయంలో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలతోటి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చెడును జయించలేక కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు ఎంతో మంది పాపానికి దూరంగా బ్రతకాలని ఆశపడుతున్నారు, కానీ దాని నుండి విడుదల పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. పాపాన్ని జయించే శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మాకు కావలసిన వర్షాలను మీరు అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి. మీ చేతులుంచి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి, రకరకాల పాపాల నుండి నీ బిడ్డల్ని దూరపరచండి దేవా. మీ సన్నిధికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చండి దేవా. సొంత వారిని కోల్పోయిన బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. అయ్యా, ఉద్యోగాలు రాక, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక, పరీక్షలో క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీడు చెయ్యి వారి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అపాయం కలిగించే వారి నుండి నీ బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే మీకు నిజముగా మొరపెడుతున్నారో అలాంటి బిడ్డలందరికీ మీరు సమీపంగా ఉండండి దేవా. మీరే వారి పట్ల అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఆశించినది మీ ద్వారా పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా. కృంగిపోయిన ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారందరినీ ఉద్ధరించండి దేవా. తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా ఉండండి దేవా. వారి అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాళ్లకు ఆత్మీయ భర్తగా ఉండి వారిని ఆదరించమని, పోషించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ యందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి కార్యములన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారిని ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలు ఎక్కడికైతే
ఎవరైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డల జీవితాలలో అద్భుతాన్ని చెయ్యండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి తండ్రి. డెలివరీ కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరి గృహాల చుట్టూ, వారి ఇంటి చుట్టూ, పడకల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకారక్రియం లేపరచండి దేవా. అయ్యా, రేపు ఉదయమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడుటకు మరొక సమయం అనుగ్రహించండి తండ్రి. రేపటి దినమున దేవా, ప్రియులు చేయబోయే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఎంతో మంది దేవా బిడ్డలు ఈ అమ్మాయిలు కట్టాలని, అప్పులు చెల్లించాలని, పొదుపు డబ్బులు కట్టాలని, వడ్డీలు కట్టాలని రకరకాలుగా బాధపడుతుండగా, ఆర్థికంగా నలిగిపోతుండగా, ఇటువంటి సహాయం దొరకని స్థితిలో ఉంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరి మీదకి ఆత్మీయ ఆశీర్వాదాలు, భౌతిక ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీ యందు భయం, భక్తి కలిగి చెడుతనమును, పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా జీవించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి దేవా. వారి కుటుంబాలను, వారి బిడ్డలను సమస్తము మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.